హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఈ కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ శారీ. దీనికి కావాల్సినవి ఫిష్ బీడ్స్, అలాగే ఎల్లో కలర్ థ్రెడ్ 100 స్ట్రాండ్స్ చుట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నీడిల్తోటి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హోల్డ్ చేసుకోండి. నేను ఇక్కడ మార్కింగ్ అవన్నీ ఏవి చూపించలేదు, ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో మార్కింగ్ అవన్నీ చూపించాను కాబట్టి ఈ వీడియోలో స్కిప్ చేశాను. ఇలా అందులో సిల్క్ థ్రెడ్లో బీడ్లో నుంచి సిల్క్ థ్రెడ్ పెట్టి ఇలా జరీ థ్రెడ్ తోటి నాట్ వేసుకోండి. ఫస్ట్ ఇలా 2 ఇంచెస్కి ఇలా సిల్క్ థ్రెడ్ తోటి వేసుకున్న తర్వాత నెక్స్ట్ బీడ్స్ కూడా కుట్టుకోవాలి. నేను 2 ఇంచెస్ గ్యాప్ ఎందుకు తీసుకున్నా అంటే మళ్ళీ మిడిల్లో బ్లూ కలర్ థ్రెడ్ పెట్టి హైలైట్ చేద్దామని నేను 2 ఇంచెస్కి గ్యాప్ చేసి తీసుకున్నాను. మీరు 1 ఇంచెస్ గ్యాప్ పెట్టి కూడా చేయొచ్చు, అది మీకు ఎలా కావాలంటే అలా. నేను ఇక్కడ 2 కలర్ థ్రెడ్ యూజ్ చేద్దామని నేను 2 ఇంచ్ గ్యాప్ ఎక్కువ తీసుకొని చేశాను. ఫస్ట్ ఇలా బీడ్స్ తోటి సిల్క్ థ్రెడ్ ఇది ఫినిషింగ్ చేయాలి ఫస్ట్. అలాగే నన్ను ఒక సిస్టర్ అడిగారనమాట, నేను నిడిల్లోకి సిల్క్ థ్రెడ్ ఎలా ఎక్కించాలి అని. నేను ఈ వీడియోలో మీకు ఆ డౌట్ క్లియర్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఫస్ట్ ఇలా థ్రెడ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బీడ్స్ ఎలా కుట్టాలి, చిన్న రౌండ్ చుట్టూ బీడ్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇది ఫినిషింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను వైట్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం సిల్వర్ అలాగే గోల్డ్ షేడ్ ఉంది శారీ, అందుకే నేను వైట్ తీసుకున్నాను. వైట్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వైట్ బీడ్స్ ఇప్పుడు ఒక నార్మల్ నీడిల్కి 4 స్ట్రాండ్స్ సిల్క్ అది కాటన్ థ్రెడ్ ఎక్కించుకోండి, బ్లూ కలర్. ఇది ఫిష్ కదులుతుందండి, అది కదలకుండా లాక్ చేయాలి ఫస్ట్. ఈ బీడ్కి 2 వైపులా హోల్స్ ఉన్నాయి, ఇలా నేను చూపిస్తున్నట్టు మీరు లాక్ చేయండి. ఒక రెండు టాకాలు వేసి లాక్ చేయండి. లాక్ చేస్తే ఏంటంటే అది కదలకుండా అక్కడే ఉంటుంది. మనం వేసే పూసలతోటి ఈ లుక్ కూడా మంచిగా వస్తుంది. 2 సైడ్లు ఫస్ట్ లాక్ చేసుకోండి, లేదంటే ఈ సైడ్ లాక్ చేసుకొని పూసలన్నీ కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ అటు సైడ్ లాక్ చేసుకోండి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా లాక్ చేసుకోండి. ఇక్కడ వైట్ పల్స్ అలాగే షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ వైట్ది, తర్వాత షుగర్ బీడ్ ఎక్కించుకొని అది ఎంతవరకు వస్తుందో అక్కడ గుచ్చుకోవాలి, కిందికి దించాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం వైట్ బీడ్ ఎక్కడుందో ఆ పక్కన నుంచి నీడిల్ని పైకి తీసి మళ్ళీ సేమ్ ఒక వైట్ బీడ్, ఒక షుగర్ బీడ్, సేమ్ అంటే వరుసగా వైట్ బీడ్ దగ్గర వైట్ బీడ్, అలాగే షుగర్ బీడ్ దగ్గర షుగర్ బీడ్ వచ్చి ఆ షేప్ ఫిష్ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్ చుట్టూరా ఇలా పూసలన్నీ కుట్టుకుంటూ రావాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీకు తప్పకుండా అలాంటి డిజైన్స్ చేసి చూపిస్తాను. ఇంకా నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేను ఇలా శారీ ఇలాంటి కుచ్చులే కాకుండా శారీలో వచ్చిన థ్రెడ్ని కట్ చేయకుండా కుచ్చు ఎలా వేయాలో కూడా నేను స్టార్టింగ్ వీడియోస్లో పెట్టాను, నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమందికి నచ్చిందని నాకు కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్, అలాగే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ప్లీజ్ మీకు ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలా మొత్తం చుట్టూరా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టాలండి అన్నీ. మీకు ఫస్ట్ అవన్నీ ఫినిషింగ్ చేసుకోవాలంటే అవి ఫినిషింగ్ చేసుకోండి. ఇలా కుట్టి సేమ్ నేను ఇక్కడ కూడా టాకా వేస్తున్నాను చూడండి. ఇటు సైడ్ ఒక 2 టాకాలు, అటు సైడ్ ఒక 2 టాకాలు వేసుకోండి. అది అప్పుడు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఇలా పూసలన్నీ కుట్టుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ బీడ్స్కి మధ్యలో ఈ కుచ్చుకి మధ్యలో గ్యాప్ ఉంది కదండి. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను చెప్పాను కదా, బ్లూ కలర్ థ్రెడ్ తోటి నార్మల్గా కుచ్చూస్ వేస్తానని. అయితే దీనికి 100 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. ఇప్పుడు ఒక గమ్ తీసుకొని ఇలా ఫ్లాట్గా వచ్చేలాగా గమ్ పెట్టుకోండి. చూడండి, ఇట్లా ఫ్లాట్గా ఇలా వస్తే ఏంటంటే నీడిల్లోకి మంచిగా ఎక్కుతుంది అన్నమాట. ఇట్లా ఫ్లాట్గా వచ్చేలాగా పెట్టి అది కొంచెం ఆరనివ్వాలండి గమ్ని, లేకపోతే ఊడిపోతుంది నీడిల్లోకి ఎక్కించేటప్పుడు. కొంచెం ఆరినాక ఇలా ఎక్కించుకోవాలి. ఫ్లాట్ చేసి ఎక్కించుకోవాలి. ఇవి కొంచెం నీడిల్కి హోల్ పెద్దగా ఉంది, నేను 100 స్టాండ్స్ తీసుకున్నాను. చిన్న నీడిల్ హోల్ చిన్నగా ఉండి నీడిల్ హోల్ తక్కువగా ఉంటే 70 తీసుకొని చేయండి. ఇప్పుడు నేను తీసుకున్న థ్రెడ్ మొత్తం 100, ఒక సైడ్ 100, ఒక సైడ్ 100 అయితే అవి 2 కలిపితే 200 స్టాండ్స్ అవుతాయి. చూడండి, ఒక సైడ్ 100, ఇంకొక సైడ్ 100, ఆ రెండింటిని కలిపితే 200 స్టాండ్స్ అన్నమాట. ఇట్లా నీడిల్ని మధ్యలోకి వచ్చిన తర్వాత ఇటుపక్క అటుపక్క. ఇప్పుడు ఆ నీడిల్ మధ్యలోని మళ్ళీ ఫోల్డ్ చేస్తే అవి 400 స్టాండ్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీనికి ఒక హోల్ చేసుకోండి. దాంట్లో నుంచి నీడిల్ని ఇక్కడ నీడిల్ తీసేటప్పుడు ఇక్కడ మనం గమ్ పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ స్ట్రక్ అవుతుంది, అందులో నుంచి రాదు, హోల్లో నుంచి. సో మీరు ఏం చేయండి, ఆ ఎడ్జ్ని కట్ చేసి వేసుకోండి. మళ్ళీ అక్క నాకు చెప్పలేదు ఇది రావట్లేదు అని అనుకోకండి. నేను ఇక్కడ కట్ చేశాను. అంటే గమ్ చాలా తక్కువ పెట్టి నీడిల్లోకి ఎక్కించండి. ఎక్కించినాక గమ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకే కట్ చేయండి. ఇట్లాగా మొత్తం బ్లూ కలర్ అన్నీ ఆ గ్యాప్లో ఫిల్ చేసేస్తాను నేను. ఇట్లా జరీ థ్రెడ్ తోటి నాట్ వేసుకోండి. నేను ఇది కూడా 2 వరుసలు తీసుకుంటున్నాను జరీ థ్రెడ్. ఒక్క వరుస తీసుకోవట్లేదు, 2 వరుసలు తీసుకుంటే 4 వరుసలు అవుతుంది. చిన్నగా వేసుకోండి, నాది కొంచెం పెద్దగా వచ్చింది కుచ్చు. ఎడ్జెస్ అన్ని నీట్గా ఫినిషింగ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం డిజైన్ అంతా ఓవరాల్గా లుక్ ఎట్లా ఉందనేది చూపిస్తాను చూడండి. ఇదండి ఓవరాల్ లుక్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే
ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి శారీ కుచ్చు వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.